అందరికీ వందనాలండి. షలోం. ఇవాళ దావీదు భక్తుడు రాసిన 25వ కీర్తన. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడు సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తెలియపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నీ బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గల వాడెవరో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా నుండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలల నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్లో నుండి నన్ను విడిపింపుము. నా బాధ, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు క్రూరదేశముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను శరణుజొచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థత నిర్దోషత్వము నన్ను రక్షించును గాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలును విమోచింపుము. ఈ దావీదు భక్తుడు రాసిన 25వ అధ్యాయంలో దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు పరిశుద్ధుని యొక్క ప్రార్థనలో. ఈ ప్రార్థన దేనికోసం అంటే, నన్ను కాపాడము, నన్ను విడిపించుము అని, నన్ను కాయుము అని. మొదటిగా వచనంలో, 2వ వచనంలో చూసినట్లయితే, నీ దిక్కున నేను చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను. నీ వైపు నేను చూస్తున్నాను నా ఆపదలో అని అంటున్నాడు. సిగ్గునొందనీయకుము అంటున్నాను, ప్రార్థిస్తున్నాడు దేవుని యొద్ద. అలాగే ఇక్కడ ఎంత కష్టం వచ్చినప్పుడు కూడా మొదటగా చాలా బలమైన విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడు. మొదటి వచనంలో చాలా అంటే తన విశ్వాసం కృంగిపోలా అన్నట్లు. నేను ఇంకా నీపై నేను ఆధారపడి ఉన్నాను. నన్ను సిగ్గుని పొందనీయకుము అని. సన్మార్గంలో నడిపింపుము అంటున్నాడు. ఇంకా ఆయన సన్మార్గంలో నాకు నడిపింపుము. అలాగే నాకు తెలియజేయము. నా త్రోవలను నాకు తెలియపరచము అని దావీదు భక్తుడు వేడుకుంటున్నాడు. అలాగే నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశించుము అంటున్నాడు. నన్ను ఉపదేశించుము అని, నాకు బోధించుము అని దేవునితో అంత సన్నిహితంగా ప్రార్థిస్తున్నాడు. అలాగే సకల పాపముల నుండి నన్ను క్షమించుము అని అంటున్నాడు. 7వ వచనం చూసినట్లయితే, బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము అంటున్నాడు. అంటే పాపం విషయమే నన్ను క్షమించుము, మా ప్రతి పాపము విషయమే క్షమించుము అంటున్నాడు. అలాగే మన ఈ అధ్యాయంలో ఇంకా అలాగే సమస్యల నుండి విడిపింపుము అంటున్నాడు. ప్రతి సమస్య నుండి విడుదల ప్రసాదింపచేయి అంటున్నాడు.
మనం ఇంకా 11, 18 వచనంలో మనం చూసినట్లయితే నా పాపము బహు ఘోరమైనది, యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము అంటున్నాడు. క్షమాపణ వేడుకుంటున్నాడు దేవుని యొద్ద. అలాగే అతను చూసినట్లయితే నీతిమంతుడికి కలుగు ఆ బాధలు, ఎన్ని రకమైన బాధలు నీతిమంతుడికి కలుగుతున్నాయి అంటే, అపాయం వచ్చినప్పుడు 15వ వచనం మనం చూసినట్లయితే, అపాయం తన కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలల నుండి విడిపించును అంటున్నాడు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడేవాడు మనం 11, 12 వచనంలో మనం చూడగలుగుతాం. ఇది వారు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో, భయము భక్తి కలిగి అన్నదంటే దేవుని మాటకు లోబడి ఉండడం, దేవుని ప్రేమించడం, దేవుడి వాక్యానికి లోబడి ఉండడం ఉన్నట్లయితే ఆయన వారి మార్గాలను బోధిస్తాడంటే ఎటు వెళ్ళాలి డైరెక్షన్ చేస్తాడు. వారి ప్రాణమును నెమ్మదిగా ఉంటుందంట, ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుంది. అట్టి వారి పిల్లలు భూమిని స్వతంత్రించుకుంటారు. అతని సంతానము భూమిని స్వతంత్రించుకుంటుంది. ఎవరి సంతానం భూమిని స్వతంత్రించుకుంటుంది? దేవుని యందు భయము భక్తి గల వారెవరో వారి మార్గాన్ని బోధించేది దేవుడు కాబట్టి వారి ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. అలాగే వారి సంతానము భూమిని స్వతంత్రించుకుంటుంది. ఇది ఆశీర్వాదంగా మారుతుంది. అలాగే తనకి ఉండే కష్టాలన్నింటి నుంచి కూడా, తన అపాయకరమైన స్థితిలో నుంచి కూడా విడుదల ప్రసాదింపజేసేవాడు దేవుడే కాబట్టి నీతిమంతుడికి కలుగు బాధలు ఎటువంటివి అంటే 15వ వచనం చూడండి, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకి తిరుగుచును, ఆయన పాదములు వలలో చిక్కుపడనీయకము అని ప్రార్థిస్తున్నాము. ఆయన వెళ్ళేటప్పుడు ఆ పాదమును చిక్కుపడకుండానట్లు, అంటే పక్షి నెట్లో ఎలా అయితే చిక్కుకుంటుందో అలా చిక్కుకోకుండా వలలో కాపాడము, విడిపించుము అని అంటున్నాడు. నేను ఏకాకిని బాధపడు వాడను, నా వైపు తిరిగి నన్ను కరుణించుము అంటున్నాడు. నా హృదయము వేదనలతో అతి విస్తారములో ఉన్నవి అంటున్నాడు. అలాగే అపనిందలు అనేకములు, నన్ను ద్వేషించువారు అనేకులు, కాబట్టి వారి నుండి నన్ను కాపాడి రక్షించుము అని అంటున్నాడు. అలాగే మొదటి వచనంలో ఉన్న విశ్వాసం, బలమైన విశ్వాసం రాను ఏమవుతుంది, తగ్గుకుంటూ చివరి వచనం వచ్చేసరికి విశ్వాసం అనేది సన్నగిల్లిపోతుంది. కాబట్టి అలా ఉండకోకుండా మనం దావీదు భక్తుడు దేవుడు యందు భయం భక్తి కలిగి ఉన్నాడు. రోమా 8:21లో మనం చూసినట్లయితే, ఇక్కడ మన 20వ వచనం చూసినట్లయితే, ఏలైనగా సృష్టి నాశనమునకును లోనైనను దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మాటలను వ్యర్థపరచబడెను. మనం చూసిన ఇట్లా లోకం నుండి మనల్ని విడిపించేది ఆయన శక్తి, ఆయన కృప ద్వారానే. దేవుని పిల్లలమైన మనము ఆ మహిమలోకి ప్రవేశించి ఆ మహిమలో స్వతంత్రం పొందుకునేలాగున నిరీక్షణ గలదే స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. మొదట నుండి మనకున్నది దృఢమైన విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందము. మన చివరి అడిగే గెలుపు సాధిస్తుంది. యాత్రికుని ప్రయాణంలో ఆకాశం పట్టణం సమీపంలో ఉన్నవి ఆపదలు మిగతా ప్రయాణంలో ఎక్కడ లేవు. అనుమానపు కోట ఉన్నది. ఆ సమయంలో ప్రయాణికునికి నిద్రపుచ్చి సంహరించే దుష్టశక్తులున్నవి. ఆ పొలిమేరలోనే పరలోకపు వైభవం ప్రత్యక్షమైనప్పుడే నరక ద్వారాలు తప్పించుకోలేని శక్తితో మనల్ని ఆకర్షిస్తుంటాయి. సత్కార్యాలు చేయడంలో మనం అలసిపోకుండా ఉందాం. విరామం లేకుండా పనిచేస్తే
త్వరలో మన పంట కోసుకుంటాము. కాబట్టి నీ బహుమతి కోసం పరుగెత్తు. చింతల కెరటాలు ఎగిసి అటు ఇటు కొడుతుంటే, శంఖల తీరాల నుండి పెనుగాలులు అల్లాడిస్తుంటే, విశ్వాసపు లంగరు ప్రవాహంలో తేలిపోతుంటే, స్థిరమైన దానికి నేను అంటిపెట్టుకొని ఉన్నాను. దయ్యాలు ఎంతగా పోరాడినా, దేవతలు ఎంతసేపు దాక్కున్నా, ఈ విశ్వం న్యాయపక్షమే. చుక్కల వెనుక ఎక్కడో ఒక ప్రేమ నా కోసం కాచుకొని ఉంది. ఉదయం అయినప్పుడు చూడగలగ స్వరూపాన్ని చివరి అర్ధగంట దాకా నిలిచి ఉంటేనే దేవుని నుండి గొప్ప దీవెనలు పొందగలము. నిజంగా ఆ దేవుని నుండి గొప్ప దీవెనలు చివరి వరకు మనం నిలకడగా ఉండగలిగితే, అదే విశ్వాసంతో గొప్ప దీవెనలు మనం పొందుకోగలుగుతాం. ప్రార్థించుకుందాం. ఈ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలు: పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడ, అద్వితీయుడైన దేవ, నీ నామానికి ఘనత చెల్లించుకుంటున్నాం. విన్న వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరిచి బలపరిచి మమ్మల్ని నడిపించేసా. మా విశ్వాసం సన్నగిల్లుకోకున్నట్లు తండ్రైనా, నీ యందు భయభక్తులు కలిగి వారమై తండ్రైనా, నీ వైపు చూస్తున్న వారమై తండ్రి మేము ఉండేలాగా కృప చూపించి వేడుకుంటున్నాం ప్రభా. మేము మమ్మల్ని సిగ్గుపడనీయవు ప్రభా తండ్రైనా. మమ్మల్ని నడిపించిన వాడవు తండ్రైనా. మమ్మల్ని బోధింపజేస్తున్నావు తండ్రైనా. మమ్మల్ని ప్రతి పాపం నుండి క్షమించిన వాడవు తండ్రి తండ్రైనా. ప్రతి సమస్యల నుండి మమ్మల్ని విడిపించిన వాడవు తండ్రైనా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటాం. ప్రతి విధమైన చీకటి నుండి మమ్మల్ని విడుదల ప్రసాదింప తండ్రి. నీకే మహిమ చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.